హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం శ్రీ గణేశ పురాణంలోని సోమకాంతుడి అధ్యాయం గురించి తెలుసుకుందాం. విఘ్నాలనే సముద్రాలని అగస్త్య మహర్షిలాగా శోషింపజేసేవాడు, బ్రహ్మ విద్య ప్రదాయకుడు అయిన శ్రీ గణేశుడికి నమస్కరిస్తూ ఈ కథలోకి మనం వెళ్దాం. పూర్వం నైమిషారణ్య క్షేత్రంలో లోక కళ్యాణం కోసం సౌనకాది మహర్షులు 12 సంవత్సరాల పాటు సాగే దీర్ఘ సత్ర యాగాన్ని ప్రారంభించారు. ఆ యాగంలో భాగంగా వారంతా ప్రతిరోజు సాయంత్రం సత్కార్త శ్రావణం చేస్తూ కాలక్షేపం చేసేవారు. ఒకనాడు బహుపురాణాజ్ఞుడైన సూత మహర్షి అక్కడికి విచ్చేశాడు. ఆ మహానుభావుని చూసిన మనుషులంతా ఆయనకు తగిన స్వాగత సత్కారాలు జరిపి ఇలా ప్రార్థించారు: ఓ మహానుభావ సూత మహర్షి, నీవు సకల పురాణాలు శాస్త్రాలు బాగా తెలిసినవాడివి. ఇలాంటి వ్యక్తి లభించడం శ్రోతలకు ఎంతో అదృష్టం. ఎన్నో జన్మల్లో పుణ్యం చేసిన వారికి మాత్రమే ఈ అదృష్టం లభిస్తుంది. నీ దర్శనంతో మేమంతా పవిత్రులమయ్యాం. మా జీవితాన్ని ధరింపచేసే భగవత్ కథల్ని మీ నుంచి మేము వినాలనుకుంటున్నాం. కనుక మా మీద దయచూపి అటువంటి దివ్య కథల్ని మాకు శ్రావణానందకారంగా వినిపించి మమ్మల్ని ధన్యులు చేయవలసిందిగా మనవి చేస్తున్నామన్నారు. వారందరూ గొప్ప తపస్సంపన్నులు, నిగ్రహానుగ్రహ సమర్థులు, భక్తిపరులు అయిన ఆ ఋషులు విన్నపాన్ని విన్న సూత మహర్షి వారితో ఇలా అన్నాడు: పరమ పవిత్రులైన మునీశ్వరులారా, మీ కోరిక ఎంతో పవిత్రమైంది. అన్ని లోకాల్ని తరింపజేసేది, అది నన్ను మాత్రం తరింపజేస్తుంది. కనుక మీరు కోరిన విధంగా సత్కథల్ని వినిపించాలని నాకు అనిపిస్తుంది. ఓ మహనీయులారా, నేను అష్టదశ మహాపురాణాలని ఉపపురాణాలని మా గురుదేవులైన వ్యాస మహర్షుల వారి అనుగ్రహంతో శ్రావణం చేశాను. నేను తెలుసుకున్న పురాణాలలో ఎంతో గొప్పది శ్రీ గణేశ పురాణం. ఇది అంత సులభంగా లభించేది కాదు. గణేశుణ్ణి ఒక్కసారి స్మరించిన వెంటనే సకల విఘ్నాలనే మంచుతెరలు సూర్యోదయంతో తొలగిపోయినట్టు పటాపంచలైపోతాయి. గణేశుడు తన భక్తులకు కార్యసిద్ధిని కలిగిస్తాడు. ఎన్నో జన్మల పుణ్యంతోని ఇలాంటి కథలను చెప్పటం, వినటం అనే భాగ్యం మానవులకి కలుగుతుంది. నాస్తికులు, శ్రద్ధలేని వాళ్ళు ఏమాత్రం ఈ పురాణాన్ని వినటానికి అర్హులు కారు. గణపతి దేవుడు మహామహిమల్ని కలిగినవాడు, భక్త వాత్సల్యుడు, నిత్యం సత్యాన్నే పలికేవాడు. ఈ స్వామి సగుణుడిగా నిర్గుణుడిగా ఆరాధించబడుతున్నాడు. సృష్టిలో ఉన్న సకల వేదాలకు, సకల మంత్రాలకి ఆదిలో ఉన్న ఓంకార బీజస్వరూపుడే శ్రీ గణేశుడు. ఇంద్రాది దేవతలంతా గణపతిని ఓంకార స్వరూపుడుగానే తమ హృదయాల్లో నిరంతరం ధ్యానిస్తూ ఉంటారు. సకల లోకాలకే కారణమైన వాడు, ఆది మధ్యాంతరహితుడు ఇతడే. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ముగ్గురు గణేశుడి ఆజ్ఞతోనే సృష్టి స్థితిలయల్ని నిర్వర్తిస్తూ ఉన్నారు. స్వామి ఆజ్ఞతోనే గాలి వీస్తోంది, అగ్ని ప్రజ్వరిల్లుతోంది, జలాలు ప్రవహిస్తూ ఉన్నాయి. అలాంటి సర్వేశ్వరుడు, సకల జగత్తుకి కారకుడైన శ్రీ గణేశుడి దివ్య చరిత్రను ఇప్పుడు మీకు చెప్తాను. ఎంతో రహస్యమైనది, అమోఘమైనది ఆయన ఈ పావన చరిత్రని భక్తి శ్రద్ధలతో వినండి. పూర్వం ఈ గణేశ పురాణాన్ని బ్రహ్మదేవుడు తొలిసారి వ్యాస మహర్షికి ఉపదేశించగా ఆయన తిరిగి భృగు మహర్షికి చెప్పాడు. ఆ భృగు మహర్షి కాలాంతరంలో సోమకాంత మహారాజుకి ఈ పురాణాన్ని ప్రబోధించాడు. ఇప్పుడు ఈ పురాణాన్ని భృగు మహర్షికి, సోమకాంత మహారాజుకి మధ్య జరిగిన సంవాదంగా మీకు చెప్తాను, వినండి. పూర్వం సౌరాష్ట్ర దేశంలో దేవనగరం అనే రాజ్యం ఉండేది. సోమకాంతుడనే మహారాజు ఆ రాజ్యాన్ని పాలించేవాడు. ఎంతో ధర్మబద్ధంగా, సకల జనారంజకంగా పాలించే ఆ రాజు ప్రజల్ని కన్నబిడ్డల్లా చూసుకునేవాడు. పేరుకు తగ్గట్టే సౌందర్యంలో మన్మధుని తలదన్నేలా ప్రకాశిస్తున్నాడు ఆ రాజు. సోమకాంతుడి ధర్మపాలన వల్ల ఆయన రాజ్యం పాడి పంటలతో, ధనధాన్యాలతో సస్యశ్యామలంగా మారింది. ఎంతో సుభిక్షంగా కూడా ఉంది. శత్రువు అన్నవాడు ఎవడు ఆ రాజ్యం వైపు కన్నెత్తి చూసేవాడు కూడా కాదు. సోమకాంతుడు కొలువులో సకల శాస్త్ర కోవిదులు, రాజ్యభక్తి పారాయణులు ఆయన మంత్రులు ఉండేవారు. వారంతా రాజుకు సరైన సలహాలు ఇస్తూ సమర్థవంతంగా పాలనలో తోడ్పడేవారు. ఎంతో పరాక్రమవంతుడైన సోమకాంతుడు తన భుజబలంతో ఎన్నో దేశాల రాజులు జయించి తన సామంతులుగా చేసుకున్నాడు. అతడికి అతని మంత్రులు సంపూర్ణ సహకారాలు అందించేవారు. వాళ్ళ పేర్లు రూపవంతుడు, విద్యాధీశుడు, క్షేమంకరుడు, జ్ఞానగమ్యుడు, సబలుడు అనే వాళ్ళు ఉండేవారు. సోమకాంతుడికి సుధర్మ అనే భార్య ఉంది. ఆమె మహా సౌందర్యవతి, పతివ్రత, భర్తకి అనుకూలవతిగా వ్యవహరిస్తూ సర్వ అలంకారాలతో రక్షిస్తూ మంగళరూపిణిగా ఉండేది. ఆ రాజదంపతులకు సద్గుణవంతుడు, పరాక్రమశాలి అయిన హేమకంఠుడనే కుమారుడు ఉండేవాడు. ఈ విధంగా సకల సిరి సంపదలతో, కీర్తి ప్రతిష్టలతో అలరారే సోమకాంత మహారాజు లోక కళ్యాణం కోసం ఎన్నో యజ్ఞయాగాలు చేస్తూ, ఎంతోమందికి దాన ధర్మాలు చేస్తూ మహాదాతగా, ధర్మ పరిపాలకుడుగా ప్రసిద్ధి చెందాడు.
ఈ విధంగా సోమకాంత మహారాజు ధర్మబద్ధంగా పాలిస్తుండగా పూర్వజన్మ కర్మదోషం వల్ల అతడికి దారుణమైన కుష్ఠవ్యాధి సంక్రమించింది. శుభాకర్మలన్నిటినీ తప్పనిసరిగా అనుభవించి తీరాల్సిందే అన్న శాస్త్రవచనాన్ని అనుసరించి ఆయన తనకొచ్చిన వ్యాధిని ధైర్యంగా అనుభవించసాగాడు. అయితే రోజురోజుకి అతడి వ్యాధి ముదిరిపోతుంది, ఆరోగ్యం క్షీణిస్తుంది. మహారాజు శరీరమంతా రుచికారుతూ దుర్వాసనతో మహారాజు ఒళ్ళంతా చూడలేని విధంగా తయారైంది. క్రమంగా శరీరంలోని కండంతా కరిగిపోయి ఎముకల గూడులా మారింది. ఆ స్థితిలో సోమకాంతుడు తన మంత్రుల్ని పిలిచి వారితో ఇలా అన్నాడు: ఓ మహామంత్రులారా, చూస్తున్నారుగా నా ఆరోగ్యం రోజురోజుకి క్షీణిస్తుంది. నాకు తెలిసి ఈ జన్మలో నేను అన్ని పుణ్యకార్యాలు చేశాను. నిత్యం దాన ధర్మాలు, యజ్ఞ యాగాలు, సాధు సజ్జనుల సేవ చేస్తూ ఉన్నాను. ఏమాత్రం ధర్మం తప్పకుండా పరిపాలించాను. నాకు వచ్చిన ఈ వ్యాధి పూర్వజన్మ ప్రారంధం వల్లే కలిగి ఉంటుంది. కుష్ఠవ్యాధితో పీడించబడే ఈ శరీరంతో నేను రాజ్యాన్ని పాలించలేను. ఇక నుంచి నా బదులు నా కుమారుడుకు హేమకంఠుడికి రాజ్యాభిషేకం చేయించండి. మీరంతా అతడికి అండదండగా ఉంటూ రాజ్యపాలన నిర్వహించండి. మీ అందరి అనుమతితో నేను నా సకల సంపదల్ని వదిలిపెట్టి పరమార్థాన్ని సాధించడం కోసం అడవులోకి వెళ్ళాలనుకుంటున్నాను అని అంటూ ఒక్కసారిగా మూర్ఛపోయాడు. వెంటనే మంత్రులు ఆయన్ని పైకి లేపి ఉపచారాలు చేసి నెమ్మదిగా స్పృహలోకి వచ్చేలా చేశారు. సోమకాంతుడు కోలుకున్నాక వారంతా ఆయనతో ఇలా అన్నారు: ఓ మహారాజా, మీ అనుగ్రహంతో మేము పదవుల్ని పొంది ఎన్నో భోగాల్ని అనుభవించాం. మీరు స్థితిలో ఉంటే చూస్తూ ఊరుకోలేం. మీరు చేసిన మేలు మరిచి కృతజ్ఞుల్లా మమ్మల్ని వదిలేసి మా పదవులే నిర్వర్తించలేం. అందుకని మీరు కోరినట్టే మీ కుమారుడికి రాజ్యాభిషేకం చేసి మీతో పాటు మేము కూడా అరణ్యానికి వస్తాం. దయచేసి అనుమతించండి, మా మాట మన్నించండి అని అన్నారు మంత్రుల మాట విన్న సోమకాంతుడి భార్య వాళ్ళని వాదిస్తూ: మహామంత్రులారా, ధర్మపత్ని అయిన నేను నా భర్తతో పాటు అడవులకు వెళ్తాను. మీరిక్కడే ఉండి మీ అనుభవంతో నా కుమారుడికి సహకరించండి. ఇదే ధర్మం అంది ఆవిడ. అక్కడే ఉన్న హేమకంఠుడు: తండ్రి, ఓ కుమారుడిగా మీ సేవ కన్నా నాకు పరమార్థం లేదు. ఈ రాజ్యం, ధనం ఇవేవి నాకు అక్కర్లేదు. నేను కూడా మీతో వచ్చి మిమ్మల్ని సేవించి తరిస్తాను, అనుమతించండి అని అన్నాడు. అప్పుడు సోమకాంతుడు కొడుకుని దగ్గరికి పిలిచి: కుమారా, పుత్రుడైన వాడికి తండ్రి మాటని పాటించడం, శ్రద్ధగా పితృదేవతలకి శ్రద్ధ కర్మాధికారాల్ని నిర్వర్తించడం, గయాక్షేత్రంలో పిండ ప్రదానం చేయటం అనేవి ప్రధాన కర్తవ్యాలని శాస్త్రాలు చెబుతున్నాయి. కనుక నీవు మహామంత్రుల సలహాలతో రాజ్యపాలన కొనసాగించు. ధర్మబద్ధంగా ప్రజారంజకంగా పాలించు. ఇదే నీ కర్తవ్యం. ఇక నేను నా భార్యతో సహా వనప్రస్థానం చేయాలని నిశ్చయించుకున్నాను అని చెప్పి వెంటనే హేమకంఠుని రహస్య ఆలోచన మందిరంలోకి తీసుకెళ్ళి ఎన్నో రకాల ఆచార్య వ్యవహారాలన్నీ, రాజనీతి విషయాల్ని, పాలనా రహస్యాల్ని ఇలా ఉపదేశించాడు. నాయన హేమకంఠ, అన్ని ధర్మాల్లోకి సదాచారం అనే ధర్మం ఎంతో గొప్పది, విశేషమైంది కూడా. రాజన్న ప్రతి వాడు దీన్ని తప్పకుండా ఆచరించాలి. ఇలా చేయటం వల్ల ఆ రాజుకి ఆయువు, ఆరోగ్యం, కీర్తి వృద్ధి చెందుతాయి. వాటితో పాటు దైవానుగ్రహం, వంశాభివృద్ధి కూడా కలుగుతుంది. అసలు ఈ సదాచారం అంటే ఏమిటి అనే విషయం గురించి నీకు ఇప్పుడు చెప్తాను, శ్రద్ధగా విను. 2.5 గంటల కాలం ఒక యామం అని చెప్పబడుతుంది. సూర్యోదయానికి యమకాలం ముందుగానే, అనగా తెల్లవారుజామునే నిద్ర లేవాలి. అదే బ్రహ్మముహూర్తం. నిద్రలేచిన వెంటనే తాను పడుకున్న మంచం మీద పైకి లేచి వేరే చోటికి వచ్చి ముందుగా తన గురువుని, దైవాన్ని ఓంకార సహితంగా భూమాతని ప్రార్థించాలి. భూమి మీద తన పాదాలు ఉంచుతున్నందుకు అపరాధ క్షమాపణ కోరుకోవాలి. ఆ తర్వాత బ్రహ్మాది దేవతలకు కూడా వరాల్ని ప్రసాదించేవాడు, సకల దేవతలచే ప్రశంసించబడేవాడు, మాటకి మనసుకి అతీతమైనవాడు అయిన గణేశ్వరుడికి నమస్కరించాలి. ఆ తర్వాత త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల్ని స్మరించి మానసోపచారాలతో వారిని పూజించాలి. ఇలా చేశాక చేతితో నీటిని పాత్రను తీసుకొని గ్రామానికి నైరుతి దిక్కుగా బహింప్రదేశానికి వెళ్ళాలి. బ్రాహ్మణుడు, క్షత్రియుడు ఎర్ర ఒండ్రు మట్టిని, వైశ్యాద్రులు నల్లమట్టిని తీసుకొని నదీ తీరాల బ్రాహ్మణ నివాస ప్రాంతాలు, పుట్టలు ఉన్న ప్రదేశాలను వదిలిపెట్టి దూరంగా వెళ్ళి శౌచక్రియని ఆచరించాలి. రాత్రి కానీ పగలు కానీ ఉత్తర దక్షిణ దిశలుగానే మానవుడు మూత్ర పురుషాలని విసర్జించాలి. విసర్జన తర్వాత 5-6 సార్లు మట్టితో, నీళ్ళతో తన చేతుల్ని కడుక్కోవాలి. 10 సార్లు ఎడం చేయిని, తర్వాత తిరిగి 7 సార్లు 2 చేతుల్ని, ఒక్కసారి పాదాలని,
మట్టితో శుభ్రపరచుకోవాలి. వ్రతాన్ని చేసేవాడు దీనికి 2 రెట్లు శుద్ధి చేసుకోవాలి. వానప్రస్థుడు 3 రెట్లు, సన్యాసి 4 రెట్లు ఎక్కువగా శుద్ధి చేసుకోవాలి. ఇక స్త్రీలు, శూద్రులు ఇప్పుడు చెప్పిన దాంట్లో సగం లేక పావుభాగం శుద్ధి చేసుకుంటే సరిపోతుంది. శౌచక్రియ తర్వాత పవిత్రంగా ఆచమనం చేసి వేపలాంటి దంతధావనానికి ఉపయోగించే చెట్టు దగ్గరకు వెళ్ళి, ఓ వృక్షరాజమా, నాకు నీ బలాన్ని, ఓజస్సుని, తేజస్సుని, బుద్ధి బలాన్ని, సంపదల్ని ప్రసాదించు అని ప్రార్థించి తర్వాత చెట్టు పుల్లను సేకరించి దంతధావనం చేసుకోవాలి. దంతధావనం చేసుకున్నాక నది లేక చెరువు దగ్గరకు వెళ్ళి అపవిత్రం పవిత్రోవా అనే మంత్రాన్ని పఠిస్తూ మలాపాకర్ష స్నానాన్ని, తర్వాత అపోహిష్ట అనే మంత్రంతో ఆగమర్షణ స్నానాన్ని చేయాలి. స్నానానంతరం సంధ్యావందనాన్ని నిర్వర్తిస్తూ అందులో భాగంగా గాయత్రి మంత్రాన్ని ఏకాగ్రంగా జపించాలి. నిత్య హోమాన్ని శాస్త్రోక్తంగా ఆచరించాలి. తర్వాత మంత్రదేవతా తర్పణాన్ని, సాధ్యాయాన్ని అనగా వేదశాస్త్ర గ్రంథాల అధ్యయనాన్ని, దేవతా పూజని చేయాలి. ఇలా చేశాక వైశ్వదేవతానిచ్చే బ్రాహ్మణులతో అతిథులతో కలిసి భుజించాలి. రాజు అనేవాడు అభాక్ష్యాల్ని అనగా తినకూడని పదార్థాలు తినకూడదు. రాజు నిత్యం పురాణ శ్రవణం చేయాలి. ఇతరుల్ని ఎప్పుడూ నిందించకూడదు. తన మాటని, ధనాన్ని, శక్తియుక్తుల్ని పరోపకారం కోసమే వినియోగించాలి. దాన ధర్మాలు ఆచరించాలి. ఇతర స్త్రీల మీద వ్యామోహపడకూడదు. తన భార్యని వదిలిపెట్టకూడదు. తన భార్య ఋతువతిగా ఉన్నప్పుడు ఆమెతో సంభోగం చేయటం పెద్ద దోషం. రాజనేవాడు తల్లిదండ్రులు, బ్రాహ్మణులు, గురువుల సేవ తప్పనిసరిగా చేయాలి. దీనులకు తగిన అన్న వస్త్రాలని సమకూర్చాలి. సాధువుల్ని, సత్పురుషుల్ని సముచితంగా సత్కరించి వారి ఆశీర్వాదాలు పొందాలి. ప్రాణవసన సమయంలో కూడా అసత్యం ఆడకూడదు. సాధు సేవ ఎంతో గొప్ప ఫలితాన్ని ఇస్తుంది. దానివల్ల భగవంతుడి అనుగ్రహం రాజుకు లభిస్తుంది. అందుకని శ్రద్ధ భక్తులతో సాధువుల్ని సేవించాలి. రాజెప్పుడు రాజ్యపాలన విషయంలో ఏమరపాటుగా ఉండకూడదు. తప్పు చేసిన వాళ్ళని నిష్పక్షపాతంగా దండించాలి. తన మీద విశ్వాసం లేని వాళ్ళని దగ్గరుంచుకోకూడదు. ఒకప్పుడు తనకు శత్రువైన వాడిని ప్రస్తుతం గుడ్డిగా విశ్వసించకూడదు. అలాంటి వాడి వల్ల ఎప్పటికైనా ప్రమాదమే. తన సత్యానుసారం పాత్రోచితంగా దానం చేయాలి. అలా గనక రాజు దానం చేయకపోతే తన సంపదంతా క్షీణించి చివరికి దారిద్ర్యుడవుతాడు. ప్రజలకి మంచి పాలన అందించాలనుకునే రాజు గూఢచారులను కలిగి ఉండాలి. దండనీతిని సక్రమంగా పాటించినప్పుడే ప్రజలు రాజు మీద భయభక్తులు కలిగి ఉంటారు. అలా చేయకపోతే రాజ్యంలో అరాచకత్వం ప్రబలిల్లుతుంది. రాజు ఎప్పుడు శత్రువులతో పాటు అతం శత్రువులైన కామ, క్రోధ, లోభ, మోహ, మద, ఉద్యానవనాలని నడిచే చెట్లను ఎప్పటికప్పుడు నరకకూడదు. సర్వకాలాలలో ధర్మవంతుడిగా ఉంటూ త్యాగబుద్ధిని, ధనబుద్ధిని కలిగి ప్రజలకి అందుబాటులో ఉండాలి. రాజనేవాడు స్త్రీలకి రహస్యాలను ఎప్పుడూ చెప్పకూడదు. మిత్రద్రోహం చేయకూడదు. సహృదుడై ప్రసన్నంగా ఉండాలి. తన వృత్తుల మధ్య ప్రజల అభిమానాన్ని పొందాలి. బ్రాహ్మణుల్ని రుణవిముక్తుల్ని చేయటం, గోవుల్ని రక్షించటం అనేవి రాజు విధిగా చేయాల్సిన పనులు. దేవ బ్రాహ్మణ పూజ రాజు అనుసరించాల్సిన ధర్మం. ఈ విధంగా ఎన్నో రకాల రాజధర్మాలని, ధర్మ సూక్ష్మాలని హేమకంఠుడికి ఉపదేశించాడు సామకాంతుడు. ఒక సుముహూర్తంలో సామకాంతుడు సమస్త రాజలాంఛాలని సమకూర్చి పుర ప్రముఖులందరి సమక్షంలో విఘ్న నివారణ కోసం గణపతిని పూజించి తర్వాత ఇష్టదేవతల్ని ఆరాధించి సమాత్రకంగా వేద విద్రులైన విప్రుల వేద దోషాల మధ్య ఇష్టదేవతల్ని ఆరాధించి సమంత్రకంగా వేద విద్రులైన విప్రుల వేద ఘోషాల మధ్య మహావైభవంగా తన కుమారుడికి పట్టాభిషేకాన్ని నిర్వహించాడు. అలా ఘనంగా పట్టాభిషేకం చేసిన తర్వాత ఒకరోజు మంత్రుల్ని పిలిచి, అమత్స్యవర్యులారా, ఈ హేమకంఠుడు నాకు వారసుడు. నేటి నుంచి మీ మహారాజు. ఇప్పటిదాకా నా మీద చూపిన అభిమానాన్ని, ప్రేమని ఇతడి మీద కూడా చూపండి. నా ఆజ్ఞలుగానే ఇతడి ఆజ్ఞల్ని పాటించండి. రాజ్యపాలనలో తగిన సలహాలు ఇచ్చి సుపరిపాలన కొనసాగేలా చూడండి అని చెప్పి తన కుమారుణ్ణి వాళ్ళకి అప్పగించాడు. తర్వాత సమారాధనతో బ్రాహ్మణుల్ని దాన ధర్మాలతో సమస్త ప్రజానికాన్ని సంతృప్తిపరిచాడు. ఇలా సోమకాంత మహారాజు తన కుమారుడికి రాజ్యాభిషేకం సందర్భంగా విప్రులకు విలువైన ఆభరణాలని, అలాగే మిగిలిన వాళ్ళందరికీ వారి వారి అవసరాలకు తగ్గట్టుగా ఏనుగుల్ని, ఆవుల్ని, గుర్రాల్ని, ధన ధాన్యాల్ని విరివిరిగా దానం చేశాడు. పట్టాభిషేకానికి వచ్చిన విదేశీ రాయబారులకి చీనాంబరాల్ని ఇచ్చి
జలతారు సాలువాలతో సత్కరించాడు. తన మంత్రులకు కూడా ఎన్నో గ్రామాల్ని బహుకరించాడు. ఈ కార్యక్రమం అంతా ఆనందంగా ముగిసింది. సోమకాంతుడికి శరీర బాధ క్రమంగా ఎక్కువైపోయింది. ఇక రాజ్యంలోనే ఉండటం క్షేమం కాదని భావించి వెంటనే అరణ్యానికి వెళ్ళటం బయలుదేరాడు సోమకాంతుడు రాజ్యాన్ని వదిలి అరణ్యాలకి బయలుదేరాడన్న వార్త రాజ్యానికి మొత్తం తెలిసిపోయింది. తమని కన్నబిడ్డల్లా పాలించిన రాజును విడిచి ఉండలేక ప్రజలంతా ఆయనతో పాటే నడిచారు. అలా ప్రజలు, మంత్రులు, ఇతర పరివారంతో పాటు రాజకుమారుడైన హేమకంఠుడు కూడా సోమకాంతుడు వెనకే నడిచారు. వారంతా 2 క్రోసుల దూరం నడిచాక సోమకాంతుడు ఒక ఉద్యానవనం దగ్గర ఆగి తన వెనకే వస్తున్న ప్రజలతో ఇలా అన్నాడు: ప్రియమైన ప్రజల్లారా, అమాత్యులారా, బంధుమిత్రులారా, రాజ్యపాలన విషయంలో ఇప్పటిదాకా నా వల్ల ఏమైనా దోషం జరిగి ఉంటే క్షమించండి. నా పుత్రుడు హేమకంఠుడి మీద మీరు ప్రేమాభిమానాల్ని చూపించండి. నా మీద మీరు ఎలాంటి ఆప్యాయతని, గౌరవాభిమానాలని కలిగి ఉన్నారో అలాంటి అభిమానాన్నే నా పుత్రుడి మీద కూడా చూపించండి. అందరూ రాజ్యానికి తిరిగి వెళ్ళండి. నా పుత్రుడి పాలనలో మీరంతా సుఖంగా ఉండాలని కోరుకుంటున్నాను. ప్రశాంతమైన మనసుతో నేను అరణ్యానికి వెళ్ళటానికి అనుమతి ఇవ్వండి. మీరంతా ఇక్కడ నుంచి నగరానికి వెళ్ళాకే నేను బయలుదేరుతాను. కనుక నా మీద దయ ఉంచి తిరిగి వెళ్ళండి. జన్మాంతరంలో చేసిన పాపాల వల్లే నాకు ఈ వ్యాధి సోకింది. మీ అందరితో వియోగం కలుగుతుంది. దుర్గాంధ బహిష్టమైన ఈ కుష్టి శరీరంతో నేను ఎలా పాలించగలను? ఎవరైనా సరే ప్రారంధ కర్మని అనుభవించాల్సిందే కదా అని బాధగా అన్నాడు. మహారాజు మాటలు విని ఆయన వియోగాన్ని సహించలేని కొందరు ప్రజలు ధైర్యం తెచ్చుకొని ఆయనతో ఇలా అన్నారు: మహారాజా, మమ్మల్ని అందరినీ పోషించి పాలించి రక్షించడం వల్ల మా అందరికీ నీవు తండ్రి అయ్యావు. కన్న బిడ్డల్లా మమ్మల్ని చూసుకున్నావు. అలాంటి నేను ఎలా వదిలి వెళ్ళగలం? చంద్రుడు లేని ఆకాశంలా నీవు లేని రాజ్యానికి శోభ ఉండదు కదా. మేము కూడా తమని అనుసరించి పుణ్యతీర్థాలను చేయించుకుంటాం. దైవానుగ్రహంతో మాకు శరీర రుగ్మత తొలగిపోతే తిరిగి అందరం రాజ్యానికి చేరుకుందాం అని అన్నారు. అందుకు సోమకాంతుడు అభ్యంతరం చెప్తూ, మీరు ఎలా పట్టుబట్టడం తప్పు, ఇది మీకు తగదు అన్నాడు. అప్పుడు హేమకంఠుడి దగ్గరికి వచ్చి, తండ్రి, నీవు లేకుండా నేను ఎలా జీవించగలను? నాకు ఈ రాజ్యభోగాల మీద, జీవితం మీద ఎలాంటి మక్కువ లేదు. ఇప్పటిదాకా నిన్ను వదిలి ఎప్పుడూ ఉండలేదు. ఇప్పుడు ఎలా ఉండగలను అని విలపించాడు. హేమకంఠ, నువ్వు ఇలా అంటావనే నీకు ముందే రాజనీతిని, నీ కర్తవ్యాన్ని బోధించాను. నా మాటలు వృధా చేయకు. పూర్వం పరశురాముడి తండ్రి అగ్ని పాటించి కన్న తల్లినే వధించాడు. అలాగే రామచంద్రుడు కూడా తండ్రి మాట కోసం అరణ్యానికి వెళ్ళాడు. ఇక లక్ష్మణుడు అన్న ఆజ్ఞ విని సీతమ్మని అరణ్యంలో విడిచిపెట్టాడు కదా. కనుక కుమారా, నీవు కూడా నా మాట విను. నా కోరిక ప్రకారం నగరానికి వెళ్ళి మంత్రుల సాయంతో ప్రజల్ని ధర్మబద్ధంగా పాలించు. నేను ఎక్కడికి వెళ్ళినా నా అంతరాత్మగా నేను ఎప్పుడూ నీ గుండెల్లోనే ఉంటాను. ఒకవేళ దైవానుగ్రహంతో ఈ వ్యాధి తగ్గి ఆరోగ్యం చేకూరితే తిరిగి నేను వస్తాను. ఇప్పుడు నాతో రావటం అధర్మం. నీవు వెంటనే ప్రజలందరినీ తీసుకుని రాజ్యానికి వెళ్ళు అని ఆజ్ఞాపించాడు. ఇక చేసేదేం లేక రాజాజ్ఞను అనుసరించి పురజనులు, మంత్రులతో సహా రాజ్యానికి బయలుదేరాడు హేమకంఠుడు. వెళ్లే ముందు తండ్రి పక్కనే ఉన్న తల్లి సుధర్మ దగ్గరికి వచ్చి, అమ్మ, నన్ను ఇలా ఒంటరివాణి చేసి వెళ్ళటం నీకు న్యాయమా? తండ్రి ఆజ్ఞ మీరలేక బయలుదేరుతున్నాను, కానీ నాకైతే వెళ్ళాలని లేదమ్మా. నీవైనా ఆయనకి చెప్పి నన్ను మీ వెంటే వచ్చేలా ఒప్పించు. మీ ఇద్దరికీ సేవ చేసుకుంటూ తరిస్తాను అని ప్రార్థించాడు. సుధర్మ హేమకంఠుణ్ణి అన్నయిస్తూ, కుమారా, నేను చెప్పినా మీ తండ్రి గారు ఒప్పుకోరు. పైగా అది ధర్మ విరుద్ధం కూడా. నేను సుఖాల్లో ఆయన అనుసరించినట్టే ఆయన దుఃఖాల్లో కూడా పాలుపంచుకుంటున్నాను. ఇది పతివ్రత ధర్మం. ఆయనకి సేవలు చేయటం నా బాధ్యత. ఇక నీవు ఎలాంటి కోరికని కోరుకోకుండా తండ్రి గారు చెప్పినట్టు వెనక్కి వెళ్ళి రాజ్యపాలన చేయి అని నచ్చజెప్పింది. తల్లి కూడా ఇలా అనేసరికి హేమకంఠుడు ఏం చేయలేక వారిద్దరికీ భక్తిగా ప్రదక్షిణ చేసి పరివారంతో సహా రాజ్యానికి తిరిగి వచ్చాడు. నాటి నుంచి సోమకాంతుడు బోధించిన విధంగా ధర్మబుద్ధితో రాజ్యపాలన సాగించాడు. ఫ్రెండ్స్, సోమకాంతుడి ఈ కథ గురించి మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఏదేమైనా సోమకాంతుడి కథ చాలా అద్భుతంగా ఉంది. ఒక రాజు ఎలా ఉండాలో చెప్పిన మంచి కథ ఇది. ఈ కథ గురించి నెక్స్ట్ పార్ట్లో మరింత చర్చించుకుందాం. సోమకాంతుడి అరణ్యకాండం గురించి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేసి 10 మందికి షేర్ చేయండి. జై విఘ్నేశ్వరాయ.